హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. కార్తీక పురాణంలో 7వ అధ్యాయం ఈరోజు వివరిస్తున్నాను. 7వ అధ్యాయంలో శివకేశవ అర్చన విధుల గురించి వివరణ ఉంటుంది. ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఇక వీడియోలోకి వస్తే, మరి వశిష్ఠుల వారు జనకునకు ఇంకనూ ఇటుల బోధించారు. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యం గురించి ఎంత విననో తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. తులసి దళములతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగుతుంది. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతింత కాదు. అటలనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినన సర్వ పాపములు పోవును. ఈ విధంగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశిస్తాయి. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మాదులు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శివాలయమున కానీ విష్ణువాలయమున కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాజులు ఎగిరిపోయినట్లు కోటి పాపములను పటాపంచలైపోతాయి. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకు చక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను. దీనినే నందాదీపము అంటారు. ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరాదులు సంతసించి కైవల్యమును ఒసంగెదరు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి జరుగుతుంది. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులకు సలపడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాస ఫలము కలుగుతుంది. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పెను. నమఃశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నను శంకర పార్వతీభ్యాం. 7వ అధ్యాయం 7వ రోజు పారాయణం ఇక్కడితో ముగిసింది. ఇక నెక్స్ట్ 8వ అధ్యాయంలో శ్రీ హరినామస్మరణ సర్వఫలప్రదము అనే దాని గురించి వివరణ ఉంటుందండి. తప్పకుండా శ్రద్ధగా విని పునీతులు కండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.